ఇట్లాంటి అనేక అనేక ప్రయోజనాలు. అట్లాగే అన్నిటికంటే కూడా భారతదేశానికి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెచ్చినది ఏంటంటే, భారతదేశంలో మరి మన దేశంలో కూడా కేవలం స్వతంత్రంతో ఆగిపోవాలా, లేదా భారతదేశంలో కూడా సోషలిజం సాధించాలా, సాధించే మార్గాలు ఏమిటి, దీంట్లో కలిసి వచ్చే వర్గాలు ఏంటి, కలిసి రాని ఏంటి, శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, వీటన్నిటిని కూడా ఎజెండా మీద తెచ్చిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది చాలా ప్రపంచ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవోద్యమాల చరిత్రలో పేరెన్నికన్నది ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది మనం గుర్తించాలి. ఇదే సందర్భంలో ఆనాటి పాలక వర్గాలు మరి అవి అప్పుడే స్వతంత్రం పొందిన వర్గాలుగా వాళ్ళ అధికారం చేపట్టడం జరిగింది. అధికారం చేపట్టిన తర్వాత మరి ఇదే సందర్భంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన జాతీయ కాంగ్రెస్ పార్టీ, అట్లాగే ఇతర కొన్ని శక్తులు అధికారం చేపట్టిన తర్వాత ప్రజల పట్ల అనుసరించే విధానాలు కూడా ప్రజల ముందు వెల్లడి కావడం జరిగింది. అంటే వాళ్ళకి నైజం కూడా బయటపెట్టుకోవడం జరిగింది. అంటే నైజం అంటేనే మనం దుర్మార్గం అని. కనుక భవిష్యత్తులో ప్రజల యొక్క పోరాటాలు ఎట్లా ఉండాలి, అట్లాగే ఏ రకంగా ప్రజలను అందరినీ కూడగట్టి విజయించాలనేది కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దేశంలో ఒక ఉదాహరణ నిలిచింది. ఈ పోరాటం యొక్క ప్రేరణతోనే బెంగాల్లో తేబాగా ఉద్యమం జరిగింది. అట్లాగే ఈ పోరాటం యొక్క ప్రేరణతోనే కేరళ పున్నప్ర మహిళా పోరాటం కానివ్వండి, అట్లాగే గోదావరి పరిలేకర నాయకత్వం కింద ఆదివాసీ వదిలి రైతాంగ సాయుధ పోరాటం కానివ్వండి, అస్సాంలో సుర్మాలోయ పోరాటం కానివ్వండి, అట్లాగే కాశ్మీర్లో కూడా భూ సంస్కరణ కోసం అనేక రైతాంగ ఉద్యమాలు జరిగి ఈ రోజున ఈ మాత్రమైనా సరే ఒక పద్ధతిలో లేదా ఈ మాత్రమైన భారతదేశం అభివృద్ధి చెందడంలో కూడా వ్యవసాయ రంగంలో తెచ్చిన ఈ కనీసమైన మార్పులే ఇవి మన దేశం యొక్క ప్రయోజనాన్ని తద్వారా భవిష్యత్తులో అంటే ఇటీవల కాలంలో మనం ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో తోడ్పడింది. కనుక వీటన్నిటి యొక్క ఉద్యమాలకి ప్రేరణ ఇచ్చిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తొలి అమర వీరుడిగా రెడ్డి కొమరయ్య, అట్లాగే షేక్ బందగి, అట్లాగే ఐలమ్మ, అట్లాగే అనేక మంది యొక్క యోధులను మనం తలుచుకోవటం అంటే ఆ పోరాటాన్ని అర్థం చేసుకోవటం, ఆ పోరాటాల పట్ల మన గౌరవాన్ని మనం పెంచుకోవటం, అట్లాగే లక్షలాది ప్రజానీకం పాల్గొన్న